ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా జీవితంలో ఎన్నో అద్భుతాలున్నాయి. కానీ ఈ కథ బాబా అందరినీ సమానంగా చూసే గొప్ప గుణాన్ని చాటి చెబుతుంది. ఒకరోజు షిరిడీకి ఒక పండితుడు వచ్చాడు. ఆయనకు తన విజ్ఞానం పట్ల చాలా అహంకారం ఉండేది. బాబా కేవలం ఒక సాధారణ ఫకీరు అని, ఆయనకు శాస్త్రాల గురించి ఏమీ తెలియదని ఆ పండితుడు భావించేవాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి. మరియు మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సమయంలో బాబా మసీదులో దుని వద్ద కూర్చుని రొట్టెలు చేస్తున్నారు. బాబా ఎంతో ప్రేమతో ఒక రొట్టెను అక్కడున్న కుక్కకు వేశారు. ఆ తర్వాత మరో రొట్టెను ఒక నిరుపేద బిచ్చగాడికిచ్చారు. ఇది చూసిన పండితుడు, బాబా, మీరు మనిషికి జంతువుకి తేడా లేకుండా రొట్టెలెలా ఇస్తారు అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా ప్రశాంతంగా నవ్వుతూ, ఈ లోకంలో ఆకలి అనేది అందరికీ ఒకటే. ఆ కుక్కలో ఉన్న ప్రాణం ఈ మనిషిలో ఉన్న ప్రాణం, చివరికి నీలో ఉన్న ప్రాణం కూడా ఒక్కటే. రూపాలు వేరైనా ఆకలి అందరికీ సమానమే. ప్రాణులన్నింటిలో దైవాన్ని చూడటమే అసలైన జ్ఞానం అని బోధించారు. ఆ మాటలతో పండితుడి అహంకారం పటాపంచలైంది. చివరిగా మనం ఇప్పుడు చూస్తున్న ఈ బాబా దృశ్యాలు మనకు ఆ మహానుభావుడి శాంతిని, ప్రేమను గుర్తు చేస్తున్నాయి. అందర్నీ ప్రేమిద్దాం, మానవత్వంతో జీవిద్దాం. ఆ సాయిబాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.